హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు మరొకసారి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. చూడండి, ఈరోజు వీడియో ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ మొక్క నేను అమెజాన్లో డ్రాగన్ ఫ్రూట్ మొక్కని అమెజాన్లో బుక్ చేసి తీసుకొచ్చి వేసాను. ఇది చూడండి, మొక్క తీసుకొచ్చిన వెంటనే ఒక కుండీలో వేసాను 2 మొక్కలు. అవి అలా పెరిగి చూసారా ఎంత పెద్ద అయిందో మొక్క అంతా కూడా. ఈ మొక్క ఇంత ఎదగడానికి మనకి 1 year 3 months పట్టింది. ఇంకొంచెం చూడండి, ఫ్రూట్ కూడా వచ్చింది. 1 year 3 monthsకి ఒక ఫ్రూట్ వచ్చింది. మళ్ళీ ఇవ్వండి, ఇవి ఫ్లవర్స్ అవి అంటే మళ్ళీ ఇంకా ఫ్రూట్స్ రావడానికి పువ్వులు అవి పూసాయి. చూడండి, ఇదిగో ఈ పువ్వు వస్తుంది ఫస్ట్. ఈ పువ్వు వచ్చిన తర్వాతే ఫ్రూట్ వస్తుంది అనమాట. మనకి చూస్తున్నారు కదా, ఇదిగోండి వీడియోలో కనిపిస్తుంది కదా మొక్క అంతనా. కానీ భలే ఉన్నాయి. ఇవి ఇక్కడైతే నాటదా అనుకున్నాను నేను. డ్రాగన్ ఫ్రూట్ మొక్క అయితేనే మన వైజాగ్లో కానీ తునిలో వేశాను నేనైతే. తునిలోని కానీ బాగానే నాటింది మొక్క అయితే. కానీ సపోర్ట్ కూడా ఉండాలి ఆ మొక్కకి. ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ మొక్క వేసినప్పుడు మనకి సపోర్ట్ ఏంటంటే ఎక్కువ సపోర్ట్ అనేది ఉండాలి. ఒక స్తంభం కానీ ఏదైనా వేసుకోవాలా. కానీ మనకి అంత స్తంభాలు ఎందుకు లేని వేసాను. అదే ఎక్కితేలే పైకి అని చెప్పి అలా గోడ అంతా తాడు కట్టి మరి కరివేపాకు చెట్టుకి కట్టి గోడ మీదకి పెడితే చూసారు అంత బాగా వచ్చిందో. ఇవి ఫ్రూట్స్ అవి కూడా వచ్చేసాయి. అంటే నెక్స్ట్ ఇంకా ఎక్కువ ఫ్లవర్స్ వచ్చాయి అన్నమాట, ఇంకా ఎక్కువ ఫ్రూట్స్ రావడానికి. కానీ ఆ ఫ్లవర్స్ అన్నీ అలా రాలిపోతున్నాయి. అవి ఫ్రూట్స్ మళ్ళీ ఇంకా ఎక్కువ ఫ్రూట్స్ వస్తాయని చూశాను, కానీ రాలిపోతున్నాయి అవి. చూడండి ఎంత బాగా వచ్చింది. మళ్ళీ ఫుల్గా నాటింది మొక్క అయితే. 2 మొక్కలు కలిపి చాలా బాగా నాటాయి. వీటినే మళ్ళీ మనం కట్ చేసి మొక్కలు కూడా అడిషనల్గా మొక్కలు కూడా పెట్టాను. చాలా అవి కూడా మన దగ్గర మొక్కలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. బోల్డ్ మొక్కలు ఉంచాను. ఇంకా మొక్కలు తయారు చేస్తాను. దీంట్లోని అంట్లు కడుతున్నాను కొత్త మొక్కలకి. చూసారా, సపోర్ట్ గోడ నుంచి గోడకు పెట్టేటప్పటికి మొత్తం వేర్లన్నీ గోడకు అంటుకుపోయి, అంటే వేర్లన్నీ విడిచింది గోడకి సపోర్ట్ కోసం. కానీ బాగా ఉన్నది. కానీ వర్షం అది వచ్చినప్పుడే గాలి వేసిందంటే ఆ ఫ్లవర్స్ అవి రాలిపోతున్నాయి. ఇదిగో నా డ్రాగన్ ఫ్రూట్ ఫస్ట్ ఫ్రూట్. ఇది ఫస్ట్ పూసిన ఫ్రూట్. తర్వాత మళ్ళీ ఇంకొక 2 ఫ్రూట్స్ వచ్చాయి. అంటే రెండోసారి, అంటే గ్యాప్ ఏమి ఉండదు మనకి. రెండోసారి మూడోసారి అనేది గ్యాప్ ఏమి ఉండదు. ఇదిగోని చూసారా మట్టలకి వేర్లు వచ్చేస్తున్నాయి. అలాంటివి కట్ చేసుకొని మళ్ళీ కొత్తగా మొక్కలకి వేసుకోవచ్చు. ఇవి అలా వేర్లు వచ్చేసినాయి తీసి. పెద్దవి అయితే కదా. అది నా ఫ్రూట్ని కోసేస్తున్నాను. అది కాసింది అనగానే, డ్రాగన్ ఫ్రూట్ కాసింది అనగానే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. అది మన ఊళ్ళో మన మొక్క కాసిందంటే ఇంక మనకి ఎవడ్రా ఆపేది అన్నట్టు ఉంటుంది. అందువల్ల ఎగ్జైటింగ్గా వదలకుండా మరి కోసి పడేసాం. చాలా బాగున్నది ఫ్రూట్ అయితే. మామూలు ఎగ్జైట్మెంట్ లేదు మనకైతే. ఆ డ్రాగన్ ఫ్రూట్ కోసి తినేసేదాకా. కొత్తగా పూసింది కదా, కట్ చేద్దాం. మామూలు ఎక్సైటింగ్ ఫీలింగ్ లేదు దీన్ని. చాలా ఎక్సైటింగ్ ఉంది, అందుకే కట్ చేస్తాను నేనైతే. అలా ఉంది. పింక్ వచ్చింది, బెలే వచ్చింది. చాలా బాగా వచ్చింది ఇది. చూడండి, తీస్తున్నా తొక్క.
తినైతే చూద్దాం. టేస్ట్ అదిరిపోయింది. ఫస్ట్ మొక్క చాలా బాగుంది, టేస్ట్ అయితే సూపరు. పిక్కలు కూడా ఎలా చూపెళ్ళరా, అంతే దగ్గర పిక్కలు కూడా చూసారు ఎలా వచ్చింది వెనక్కి వెళ్ళేసారి. అదిరిపోయింది మొక్క. చాలా చేసాను.